దయాకర్ గారితో సంపూర్ణంగా సామాజిక ఉద్యమకారులు ఈ రోజు కూడా వాళ్ళు ఎన్నడూ ఎమ్మెల్సీ చూడదు. ఇక్కడ వారికి మాకు అర్హత వాళ్ళు మేము అంటున్నది ఏంటంటే వాళ్ళు ఒక లక్ష్యంతో ఇక్కడ రెసిడెన్షియల్ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ తీసుకున్న ఈ రాష్ట్రంలో సుమారు 1000 పైగా ఉంది. అక్కడ అరకొర వసతులు ఉన్నాయి. ఓనాడు ఆయన నేను మేమందరం మా ప్రొఫెసర్ గారు మేమందరం సంక్షేమ హాస్టల్ చదువుకున్నాడు. పురుగులన్నం నీళ్ళచారని మేమందరం ఉద్యమాలు చేస్తేనే సంక్షేమ హాస్టల్ నుండి రెసిడెన్షియల్ పాఠశాలగా మారింది. ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలగా మారిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మరణించినారో దయాకర్ గారిని చెప్పమండి. దానికి కారణం ఏంటి? విషాహారం తినడం ఏంటి? తేలు గుట్టి మరణించడం ఏంటి? పాములు గుట్టి మరణించడం ఏంటి? అంటే మా పేద వర్గాల బిడ్డలకు ఏమి సెక్యూరిటీ భద్రత లేదా? జీవన భద్రత లేదా? మా తల్లిదండ్రులు మమ్మల్ని అందరినీ మా పిల్లలందరినీ అక్కడ పోయి చదువుకొని గొప్పగా వర్ధిల్లుతారంటే మా పిల్లలు రోజుకొకరు పిట్టల్లా మరణిస్తున్నారు. దానికి ప్రభుత్వం నుండి ఏమాత్రం బాధ్యత లేదు. సంక్షేమ మంత్రి గారు నా మిత్రుడే, మా అడ్డూరు లక్ష్మణ్ కుమారే, మా పున్న ప్రభాకర్ గారు ఉన్నాడు, మా దయాన ఎమ్మెల్సీ ఉన్నాడు. మరి వాళ్ళు ఇవాళ బాధ్యత తీసుకోవాలి. మన వర్గాలను మనమే కాపాడుకోకపోతే లక్ష్యం నీరు గారిపోతున్నాయి కదా. అది గమనించమని మనం చేస్తా ఉన్నాం.